నువ్వు నన్ను పని చేయించుకొని మోసం చేసి ఒట్టి చేతులతో పంపేవాడు. నీకేమర్థమైంది విషయం? దేవుడు తోడుగా ఉంటే మోసం చేయడం అసాధ్యం. ఎందుకు తెలుసా? దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో ఒకవేళ మోసం చెయ్యాలనుకున్నా కూడా ఆ మోసం చేయాలి అనుకున్న వారికి వాళ్ళు మోసపోతారు. మీకు అర్థమైందా? మన వ్యాపారంలోనైనా సరే, మన ఉద్యోగంలోనైనా సరే, మన చదువు విషయంలోనైనా సరే, ఇంకా ఆత్మీయ విషయంలోనైనా సరే, మా అమ్మ తోడు కావాలి కాదు, మా ఆయన తోడుగా కావాలి కాదు, మా స్నేహితుడు తోడు కావాలి కాదు, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే చాలు. ఒక్కరు కూడా స్పందించట్లేదు. చచ్చినోడికి జీవం ఉండదు, బతికినోడికి ఎందుకు ఉండదు జీవం? చచ్చిపోయారు అక్కడ వచ్చి సావలేదు. ఆత్మీయ జీవితంలో చచ్చి